నమస్కారం అందరికీ. ఎండలు భయంకరంగా ఉన్నాయి కదా, టెంపరేచర్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అయిపోతుంది కదా, బయట ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మన బాడీలో కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. బట్ బాడీ టెంపరేచర్ని ఎలా తగ్గించుకోవాలి, డీహైడ్రేషన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికోసం యోగాలో ఒక మంచి ప్రాణాయామం ఉంది. ఈ ప్రాణాయామ రెగ్యులర్గా చేస్తే మీ బాడీ అనేది న్యాచురల్గానే కూలింగ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాణాయామానే శీతలి ప్రాణాయామ. పేరులోనే ఉంది కదా, శీతలి అంటే కూలింగ్ అనమాట. మన బాడీని న్యాచురల్గా కూల్ చేసుకోవడానికి ఈ ప్రాణాయామ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాణాయామ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఎయిదర్ సుఖాసన కానీ వజ్రాసన కానీ, ఆర్ఎల్స్ మీరు కింద కూర్చోలేకపోతే మీరు చైర్లో కూర్చొనైనా చేయొచ్చు. మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి. ఇక్కడ మీరు టంగ్ అనేది రోల్ చేయాలి. ఇలా టంగ్ అవుట్ సైడ్ చేసి రోల్ చేయాలన్నమాట. ఇలా మధ్యలో ఒక ట్యూబ్ని క్రియేట్ చేయాలి. చూడండి, ఈ ట్యూబ్ ద్వారా ఊపిరి తీసుకొని నోస్ ద్వారా ఎక్సేల్ చేయాలి, ఊపిరి వదిలేయాలన్నమాట. ఒకసారి చూడండి, ఇలా టంగ్ లోపలికి పెట్టేసేయాలి. ఎక్సేల్ టు ద నోస్, మళ్ళీ ఇన్హేల్ టు ద మౌత్, టంగ్ అవుట్, ఎక్సేల్ టు ద నోస్. ఇలా నాలుగు ద్వారా ఊపిరి తీసుకొని ముక్కు ద్వారా అనేది ఊపిరి వదలాలి. ఒకసారి చూడండి, ఇలా చేసేటప్పుడే మీరు నాలుక మీద నుంచి కూలింగ్ ఎయిర్ అనేది అబ్జర్వ్ చేస్తారు. మీ నాలుక మీదుగా ఎయిర్ వెళ్ళడం వల్ల చాలా చల్లదనాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. అలా ఫీల్ అవ్వడం వల్ల మీ బాడీ అనేది న్యాచురల్గానే హీట్ అనేది తగ్గుతుంది. ఎవరైతే ఈ టంగ్ రోలింగ్ చేయడానికి డిఫికల్ట్గా ఫీల్ అవుతారో, చేయలేకపోతారో వాళ్ళకి ఇంకో ప్రాణాయామం ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇది అట్లీస్ట్ మీరు 10 to 15 టైమ్స్ చేయండి. ఎప్పుడు చేయొచ్చు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు. బట్ ఎంటీ స్టమక్ ఉండాలి. అట్లీస్ట్ మీరు తిన్న తర్వాత 2 to 3 అవర్స్ అయినా గ్యాప్ ఉండాలి. ఎంటీ స్టమక్తో చేస్తేనే ఈ బెనిఫిట్స్ అనేది మంచిగా దొరుకుతాయన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఈ టంగ్ రోలింగ్ చేయలేకపోతారో వాళ్ళకి సిత్కారి ప్రాణాయామ ఉంటుంది. సి అంటే సౌండ్, సి లాగా సౌండ్ వస్తాను. ఇలా పళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలి. ఇలా ఉన్నా, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ రాలేని వాళ్ళు కొంచెం స్లైట్గా పళ్ళు ఓపెన్ చేసి ఆ నాలుక మీదుగా మీ ఎయిర్ అనేది తీసుకెళ్ళాలి. ఇక్కడ మీరు టంగ్ రోలింగ్ కూడా చేయొచ్చు. ఎవరైతే ఇలా టంగ్ రోలింగ్ చేసి ఆ టంగ్ మధ్యలో నుంచి అయినా ఎయిర్ తీసుకెళ్ళొచ్చు. లేదు అంటే టంగ్ రోలింగ్ చేయలేకపోయిన వాళ్ళు అయితే ఇలా గ్యాప్ తీసుకొని ముక్కు ద్వారా ఎక్సేల్ చేయాలి. ఇన్హేల్ టు ద మౌత్, నార్మల్ పొజిషన్, ఎక్సేల్ టు ద నోస్. మీ మౌత్ అనేది నార్మల్ పెట్టుకొని కూలింగ్ ఎయిర్ అబ్జర్వ్ చేసి ఎక్సేల్ టు ద నోస్ చేయాలి. ఇలా ఇన్హేల్ టు ద మౌత్, ఎక్సేల్ టు ద నోస్. గుడ్. చల్లటి గాలిని అనేది మీ మౌత్ ద్వారా తీసుకొని అలా నోస్ ద్వారా వదిలేస్తే మీరు ఆ కూలింగ్ ఎయిర్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఇలా ఒక 10 to 15 టైమ్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. న్యాచురల్గానే మీ బాడీలో హీట్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, బాడీ హీట్ తగ్గడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే స్కిన్ గ్లో పెరగడానికి కూడా ఈ ప్రాణాయామ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎసిడిటీ తగ్గడానికి, యాంగర్, ఇరిటేషన్ తగ్గడానికి, కోపం తగ్గడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు బెటర్ స్లీప్ ఇవ్వడానికి ఈ ప్రాణాయామ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రాణాయామాన్ని ఎవరు చేయకూడదు. ఈ ప్రాణాయామాన్ని వింటర్ సీజన్లో అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. అంతేకాకుండా ఎవరికైతే ఎక్కువగా జలుబు దగ్గు వస్తూ ఉంటుందో వాళ్ళు చేయకండి. లో బీపీ ఉన్న వాళ్ళు కూడా చేయకండి. హై బీపీ ఉన్న వాళ్ళు చేయండి, బాగా రెడ్యూస్ అవుతుంది. బీపీ ఉన్న వాళ్ళకి తగ్గడానికి ఈ ప్రాణాయామ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో చూశారు కదా, ఈ 2 ప్రాణాయామాలు చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.